ఓకే. నమస్కారం అండి. ఈ మధ్యన ఒక మీటింగ్ దగ్గరికి వెళ్ళామండి. యాక్చువల్‌గా ఏదంటే అది కొంచెం వైసీపీ సింపథైజర్స్ మీటింగ్ లాగా అనిపించింది నాకక్కడ. అక్కడ ఒక నాయకుడు మాట్లాడుతూ మేము 99.5% మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చేసామని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే మేము ఒకసారి కొంచెం అవాక్కయ్యాం. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళని చెప్పేసి. అంటే యాక్చువల్‌గా అదేంటో ఇన్ఫార్మల్‌గా జరిగినటువంటిదనమాట. అయితే అప్పుడు నా దగ్గరకు ఒక కుర్రాడొస్తే ఎక్కడ చెప్పు ఎన్ని హామీలు అయినాయి అవుతాయి. కుర్ర అంటే మనం ఎప్పుడు కూడా చెప్పకపోతే ఏమవుతుందంటే ఇది వాస్తవాలుగా అబద్ధాలు కాస్త నిజాలు అయిపోతుంటాయి. ఎక్కడ 99.5% అమలు పరిచారు చెప్పండి అని చెప్పేసి అంటే దానికి లేదు లేదు మేము చేస్తామంటున్నారు. అలా నాయకుడు ఏం చెప్తే అదే ఫాలో అయిపోతున్నారు అందరూ కూడా. అందుకే కుర్రాడికి పిలిచి అది కాదు ఒకసారి మీరు ఆలోచించాలి. అసలు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ద్వారా ఇచ్చినటువంటి హామీలన్నీ, అలాగే ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ, తర్వాత నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ఇచ్చినటువంటి హామీలన్నీ అని అడిగారు. దానికి సమాధానం ఇందరు లేదు. తర్వాత చెప్పాం బాబు మీరు ఒకసారి చూడండి ఇవి నాకు తెలిసి మేనిఫెస్టో ద్వారా మీరు ఇచ్చినటువంటి హామీలు చూసుకుంటే సుమారు 199 ఉన్నాయి. అందులో మీరు పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి 17 ఇంకా పాక్షికంగా అమలు చేసిన 43 చేశారు. ఇంకా 109 అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా. అది చెప్పాలంటే 55% వరకు ఇంకా అమలు చేయనటువంటి ఉన్నాయి. అంటే 45%మే మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటివి అమలు చేశారు అని చెప్పడం జరిగిందండి. ఇంకోటి మీరు రాష్ట్ర స్థాయిలో అటువంటి హామీలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు అవి చూసుకుంటే సుమారు 51. అందులో అమలు చేసింది ఒకటే అమలు చేశారు. పాక్షికంగా 6 ఇంకా అమలు చేయాల్సిన 44 ఉన్నాయి. అంటే 85% ఇంకా అమలు చేయాల్సినటువంటి ఉందని చెప్పామండి. ఇంకా చివరిగా పాదయాత్రలో జిల్లా స్థాయిలోని అలాగే నియోజకవర్గ స్థాయిలో హామీలు చూసుకుంటే 480. అందులో అమలు చేసినవి చూసుకుంటే 3, పాక్షికంగా అమలు చేసినవి 9, అంటే 468. అంటే రమారమి 98% ఇంకా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏదో అనుకుంటున్నారు, ఏదో ఈ నవరత్నాలంటే అమలు చేశారు. నవరత్నాలంటే నవ మోసాలని చెప్పి మీరు గమనించాలని చెప్పేసి ఆ యువతకి చెప్పేసరికి కొంచెం ఆయన కూడా మొదట్లో నేను ఎలాగయ్యానో ఆయన కూడా గమనించాడు. చెప్పిన తర్వాత చెప్పాం ఇలాగ మేము తెలుగుదేశం పార్టీ ఒక బుక్ రిలీజ్ చేసిందని. ఇప్పుడు అందుకే ఇది ఎలాగ ఉన్నప్పటికీ కూడా మీరు ఒకటే అడుగుతాను, మీరు చెప్పండి సమాధానం. అసలు సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పారు కదా చేశారా అని అడిగారు. లేదన్నాడు. మరి అది హామీ కాదా అని అడిగారు. అది మీ పాదయాత్రలో తిరిగినప్పుడు మేము నాయకుడు రాష్ట్ర స్థాయిలో ఇచ్చినటువంటి హామీ రాష్ట్రం మొత్తానికి సంపూర్ణ మద్య నిషేధం చేద్దామని చెప్పి, కానీ 15 సంవత్సరాలు తీసుకెళ్ళి ఆయన రాబోయే 15 సంవత్సరాలకి తనఖా పెట్టేశారు. దాని మీద ఆదాయం అంతానా లిక్కర్ బాండ్స్ అంటున్నావు అంటే మరి ఇంకా 15 సంవత్సరాలు అమల్లో కానట్టే కదా అన్న. ఇంకా అంతకన్నా పెద్ద మోసం ఉందని అడిగారు. దానికి ఆయన అవక్కయ్యాడు. రెండోది సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పారు ఎంప్లాయీస్ అందరికీ కూడా. మీరన్నా సిపిఎస్ నేను వచ్చినా వారం రోజులు చేస్తా అని చెప్పారు. ఏమని చెప్పాను సిపిఎస్ ఇప్పుడు వచ్చి ఆయన ఏమంటున్నాడు, నా వల్ల కాదు తెలియక అనేసి అని చెప్పి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అబద్ధాలు ఆడొచ్చాను. దానికి కూడా ఆయన గమనించిన ఇది జాబ్ క్యాలెండర్ తీసారా చెప్పారు. సంవత్సరానికి 2,30 మందికి ఉద్యోగాలు తీస్తామని చెప్పారు. మరి ఎంతమంది తీస్తారు చెప్పానండి. వాలంటీర్ ఉద్యోగం ఆమెకు 5,000 ఇచ్చి పీజీ చేస్తున్నటువంటి పిల్లల యొక్క జీవితాలు నాశనం చేస్తున్నాడు. ఇది నిజంగా అమలు అవుతుందా అని అడిగా. లేదు, దానికి కూడా సమాధానం లేదు. అవి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు కదా. అందుకే ఎప్పుడు కూడా ఉద్యోగ అవకాశాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు కొంతవరకు తీసుకోవాలి. అలాగే ప్రైవేట్ కంపెనీస్ ప్రోత్సహించి కంపెనీస్ ద్వారా కొంచెం ఉద్యోగాలు ఇప్పించాలి. తర్వాత స్వయం ఉపాధి, నేను ఏదో చిన్న కంపెనీ పెట్టుకుంటాను, చిన్న బిజినెస్ పెట్టుకుంటాను, నాకు లోన్స్ ఇవ్వండి అంటే స్వయం ఉపాధి కోసం కొన్ని లోన్స్ ఇవ్వాలి. ఆ విధంగా ఈ 3 విధాలుగా వెళ్తే ప్రభుత్వం సంపూర్ణంగా ఆ అన్ఎంప్లాయ్మెంట్ని ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఏమైనా ఒక్క లోన్ ఇచ్చిందా చెప్పండి యువతకని? ఎక్కడైనా ఇచ్చిందా? స్వయం ఉపాధి కల్పించిందా? ప్రైవేట్ ఇండస్ట్రీ వచ్చిందంటే దానికి సమాధానం లేదు. కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి ఏడాది 2,30,000 మంది తీశారంటే ఈ వాలంటీర్ ఉద్యోగాలు తీశారు. కనుక మీరు మోసాలు చేస్తున్నటువంటి విషయాన్ని మీరు గమనించాలని. అలాగే ఫంక్షన్ అంతా ఎందుకు రోజు సుమారు
ఈ రాష్ట్రంలో 65 లక్షలు 70 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తున్నాం అనుకుందాం. 3,000 చేస్తాను, 3,000 చేస్తారో చెప్పండి. ఎక్కడుంది? లేదే, ఇంతవరకు చేయలేదు. 3,000 చేస్తానంటున్నాడు. ఏడాది ఇంకా ఎలక్షన్ ఇప్పటికి వచ్చినా ఇంకా 3 నెలలు ఎలక్షన్కి ఉందని ఇంకా చేస్తానంటున్నాడు. కనుక మోసాలు చేస్తున్నట్టు. సన్నం బియ్యం అన్నారు, సన్నం బియ్యం చేశారో చెప్పండి. ఎక్కడా లేదు. పోనీ రాజధాని కోసం మాట్లాడాడు. ఎక్కడైనా ఈ రాష్ట్రానికి రాజధాని ఉందా అని ఆయన చెప్పాడు కదా. కరెంటు ఎస్సీలకి 200 యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పి అన్నాడు కదా, ఉందా? ఇచ్చారా? కనుక ఇవన్నీ కూడా మోసాలు. నవరత్నాలు అంటేనే నవ మోసాల కింద చేశాడు. ఈరోజు పోనీ ఏదైనా అభివృద్ధి ఉందంటే అభివృద్ధి లేదు. కానీ మనకు వచ్చినటువంటి బోనస్ ఏంటంటే అప్పు పెట్టాడు. ఎంత ఉంది రాష్ట్రానికి అప్పు అని అడిగాను. ఎంత ఉందని అడుగుతున్నాడు ఆయన మళ్ళీ తిరిగి. అప్పు ఉంది, ఒకసారి చూసుకోండి. ఒక్కొక్కరి పైన 8 లక్షల నుంచి 11 లక్షల రూపాయలు ఆదాయం వచ్చి సంపాదించేవాడు నెత్తి మీద ఉంది. కుటుంబం మీద అయితే కొంచెం మీరు అనుకుంటే 2 లక్షలు 3 లక్షలు ఉండొచ్చేమో, కానీ సంపాదించేవాడి నెత్తి మీద మాత్రం 8 లక్షల నుంచి 10 లక్షల వరకు 11 లక్షల వరకు ఉంటుంది. ఎవరు దీనికి బాధ్యులు చెప్పని చెప్పేసి. రాష్ట్రానికి ఆదాయం ఉండట్లేదు, ఇంకోసారి అప్పులు పెరిగిపోతున్నాయి. ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది అని చెప్పేసి మిడిల్ క్లాస్కి ఇది పెద్ద భారం, పెను ముప్పు వాటిల్లేటట్టుగా ఉంటుందని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ కుర్రోడు కొంచెం గమనించి ఒకసారి రియలైజ్ అయ్యాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాల మీద విమర్శ చేయడం ఎంత ముఖ్యమో యువతను కన్విన్స్ చేయడం కూడా అంత ముఖ్యమే. ఈరోజు అందుకనే తెలుగుదేశం పార్టీ నవరత్నాలు నవమోసాలు అని చెప్పి బుక్ రిలీజ్ చేసింది. యువత అంతా కూడా ఒకసారి దాన్ని ఫాలో అవుతే క్లుప్తంగా చాలా డీటెయిల్డ్గా అన్నీ కూడా ఏ హామీ ఎంత అమలైంది, ఎన్ని అమలు కాలేదు, ఎన్ని పథకాలు, సుమారు 120 పథకాలు రద్దు చేశారు. యువత భవిష్యత్తు కోసం సంబంధించినటువంటిది, అన్ని వర్గాలకు సంబంధించినటువంటిది. అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి పథకాల్లో ఎంత కోసారని. అమ్మఒడి అన్నారు, ఎంత కోసారు? రైతు భరోసా అన్నారు, ఎంత కోసారు? డ్వాక్రా మహిళలకి అన్నారు, ఎక్కడిది? రుణమాఫీ అన్నారు, ఎక్కడైంది? ఇవన్నీ కూడా క్లియర్గా చాలా డీటెయిల్గా ఈ పుస్తకం నవరత్నాలు నవమోసాలు అని చెప్పి వేయడం జరిగింది. దానిలో యువత వెళ్తే ఇంకా డీటెయిల్గా తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను.